కొప్పుల నరసింహారెడ్డి అవినీతి అక్రమాల నుంచి మన్సూరాబాద్ని ఆయన గంజాయి బ్యాచ్ నుంచి సామాన్య ప్రజలను కాపాడుకుందామని బీసీ సంఘాల బీసీ కమిషనర్కు కలిసి వినతి పత్రం ఇచ్చి జేఏసీ చైర్మన్ రామూర్తి గౌడ్ మీడియాతో మాట్లాడారు. నా పేరు రామూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యోజన సంఘాల జేఏసీ చైర్మన్. ఈరోజు నేను ఇక్కడ బీసీ కమిషన్ చైర్మన్ కలవడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ బీసీ కమిషన్ చైర్మన్ కలిసే ప్రక్రియ ఏంటంటే 19వ తారీఖు నాడు రాత్రి 9 గంటలకు శివ యాదవ్, దూదిమెట్ల శివ యాదవ్ అనే ఒక నా సోదరుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎన్నో జైళ్లతో సైతం కేసులు సైతం లెక్క పోరాటం చేసిన వ్యక్తి. అయితే బ్రతుకు జీవితం నిమిత్తం కోసం 4 సంవత్సరాల సంధిగా తెలంగాణ వచ్చిన తర్వాత అనుకున్నది నెరవేరినాక 4 సంవత్సరాల సంధిగా కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ కార్పొరేటర్ మన్సూరాబాద్ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అనే ఒక నిరక్షరాస్యన విధానంలో ఆయన ప్రవర్తన జరుగుతుంది. ఆ ఏరియాలో తన యొక్క అరాచకాలకు, తన యొక్క చేసే విధానాలకు అడ్డు గట్ట లేకుండా ఎవరిని పడితే వాళ్ళని దాదాగిరి, గుండాగిరి, రాజకీయాలంటే రౌడీజం లెక్క చూపెడతాడు. అసెంబ్లీ రౌడీని తలపెట్టినట్టుగా ఉంది. గుండాయిజం తోటి ఆ పిల్లగాన్ని 19వ తారీఖు నైటు ఏం జరిగిందంటే 4 సంవత్సరాల సంచిగా తన కుటుంబం సాదుకునే ప్రక్రియలో తన దగ్గర పనిచేసాడు. 4 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి ఈ మధ్యలో తను చెప్పినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో కొన్ని నేను చేయను, ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా నేను వెళ్ళను, ఈ ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి పనులు చేయను, నువ్వు చెప్పిన నాణ్యత లేని పనులు నేను చేయనన్నందుకు లంజా కొడక, పాల్తు పాడకావు, ఆయన మాట్లాడినటువంటి భాషా విధానాలు లంజా కొడక, పాల్తు పాడకావు, చంపేస్తా, నరికేస్తా, నువ్వు ఒక బీజేపీ జాతీయ పార్టీలో బీజేపీ పార్టీలో పనిచేస్తున్నావు. బీజేపీ పార్టీకి చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఇలా మీరందరూ కూడా ఒత్తాసు పలుకుతున్నారు. మా బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా బీజేపీ ఎంపీలే ఉన్నాడు. మేము ఎవరు చూడలే. మా బీసీలో కార్పొరేటర్లు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. మాకు రాని మాటలు నీలాంటి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే నీకు డబ్బు అహంకారం, కులం అహంకారం, నన్ను ఎవడేం చేయలేడని వాదన. నువ్వు 4 అపవాదాలు ఇలా వీడియోలు, నువ్వు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, 4 అపవాదాలు తన మీద మోపినావు. ఒకటి గంజాయి బ్యాచ్ అంటున్నావు, ఆ పిల్లగాడు గంజాయి బ్యాచ్ అని మాట్లాడినావు. ఒక దొంగ పనులు చేస్తుండని మాట్లాడుతున్నావు. రెండోది ఏం మాట్లాడు, లంజా కొడక అని మాట్లాడావు. ఈ 3 ప్రశ్నలు నేను అడుగుతున్నా. తను గంజాయి బ్యాచ్ అయితే 4 సంవత్సరాల నుంచి నీకు అన్నాడు. ఫస్ట్ నువ్వు పెద్ద గంజాయి బ్యాచ్ 4 సంవత్సరాలతో పని చేయించుకున్నావు అంటే నరసింహారెడ్డి గారు, నువ్వు కూడా గంజాయి తాగుతున్నావు అని అర్థం కదా. నువ్వు కానీ మీ బామ్మర్తులు కానీ నీ ఫాలోవర్ తాగుతున్నావు అర్థం కదా. రెండోది దొంగ అన్నావు. ఫస్ట్ పెద్ద దొంగ నువ్వు అయితే 4 ఏళ్ళు ఈ దొంగ నీ పని చేసుకున్నావు. నువ్వు దొంగవని ఒప్పుకుంటే ఈ దొంగ నీ దొంగ అవుతాడు. రెండోది బీజేపీ అంటే భారత్ మాతాకి అందరం కూడా నువ్వు మధ్యలో వచ్చిన వాటి ఉంది బీజేపీకి. ఎవరైతే ఏబీపీ బాగు ప్రాంతంలో పనిచేసిన వాళ్ళు ఆడవాళ్ళని గౌరవించడం వాళ్ళ ధర్మం. లంజా కొడుకంటే అర్థం ఏంది? నీ తల్లి వాని తల్లి ఒకటే. వాని తల్లిని పట్టుకుని లంజా కొడుకంటే అర్థం తెలుసా? చదువుకున్నావు, ఏం చదువుకున్నావు, నువ్వు ఆ ప్రజలకు సేవ చేసేది ఇదేనా నీ పద్ధతి? నీ పద్ధతి మార్చుకో, నీ విధానాన్ని మార్చుకో. ఒక్కసారి నువ్వు నిజంగా ప్రజలకు పనిచేసే కార్పొరేటర్ అయితే నీ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన దృష్టి పెట్టు. నువ్వు చెప్పే లంగా పనులని చేయనందుకు అని పట్టుకొని తిట్టి పని మీద రెక్కి పెట్టి చంపుతావు. ఎవరిని చంపుతావు? ఇది ప్రజాస్వామ్యం. నీకు నిజంగా అవగాహన ఉన్నవి, రాజ్యాంగం పట్ల తెలివి ఉన్నవి, ప్రజల చేత ఓట్లేసి ఎన్నుకున్నవాడు అయితే వాడు దొంగ పనులు చేస్తే పోలీస్ స్టేషన్ పోవాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అండర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పనిచేయడం నాయకుడి లక్షణం. నువ్వు నాయకునివా లేకపోతే చదువురాని బర్రగాస్తున్నావా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఆ వీడియో లేదు దానికి. నువ్వు మళ్ళీ ఇది ఒక సినిమా షూటింగ్, అలీబాబా 60 దొంగలు నీ చేతులకు ఒక కట్టు, నీది ఒక విధానం. ఈ పద్ధతి మార్చుకో. 4 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. నువ్వు ఇట్లనే కనుక చేస్తే కిషన్ రెడ్డి దగ్గరికి, బండి సంజయ్ దగ్గరికి నువ్వు అనుకుంటున్నావు బీజేపీలో నన్ను ఎవరు చేయలేదు. ఈటెల రాజేందర్ గారు మా బీసీ, ఈటెల రాజేందర్ గారు ఎంపీ అండర్ కవర్ లో ఉన్నావు. నువ్వు గుర్తుపెట్టుకో. రేపు నేను ఈటెల రాజేందర్ని కలుస్తా, మా ఆర్ కృష్ణయ్యని కలుస్తా, బండి సంజయ్ని కలుస్తా, ధర్మపురి అరవింద్ని కలుస్తావు. వాని మీద ఈగ వాలినా, వాని పట్ల ఇంకేదైనా జరిగినా కూడా శివ యాదవ్ అనేటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, శివ యాదవ్ కు ప్రాణానికి కనుక ఏమైనా చిన్న ముప్పున్నా నీ కింద తిరిగే చెంచాగాన్ని ఎవరైతున్నారో వాడిని భయపెట్టినా నీ రాజకీయ భవిష్యత్తు సమాధి చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నావు. ఈ సందర్భంగా ఒకటి చెప్తాను, బీసీ యువజన సంఘాల తరఫున రేపు నువ్వు ఖచ్చితంగా శివని రావాలి, శివ ఇంటికి వచ్చి కూర్చొని సోదరునిగా భావించారే, తమ్ముడు నా తప్పైందని చెప్పాలి. చెప్పకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయని కూడా చేరకాడమని డిమాండ్ చేస్తా ఉన్నా.